ఆకైతురా 25 లక్షల ఎకరాలు ఎట్లా పట్టాలుగా మారినాయి మరి పేదోళ్ళకి పంచిపెట్టిండా దళితులకి ఇస్తాన 3 ఎకరాల భూమి ఇచ్చిండా అని పరిచయం కాకూరి గుంజుకున్నది ఎక్కువ పంచిపెట్టు కంటే ఇక్కడ ఈ 20 లక్షల ఎకరాలలో అటవీ భూమి దేవాదాయ శాఖ దేవాదాయ భూములు తర్వాత వక్ఫ్ భూములు ఇంకా ఇంకా ప్రభుత్వ భూములు మిగతా అన్ని ఇవన్నీ పట్టాలుగా మారిపోయినాయి 25 లక్షల ఎకరాలలో 25 లక్షల ఎకరాలు 10 ఏళ్లలో నువ్వు అసైన్మెంట్ కమిటీలు చక్క పని చేయకపోయా యాక్టివ్గా లేకపోయా నువ్వు పేదోనికి ఏడగుంట భూమి పంచమని కాకపోతేవి భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకి ఎవరికి ఒక గుంట భూమి ఇచ్చినని కాదైతే 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా ఎట్లా మారింది ఒకటి ఇక ఇవన్నీ భూములు సంపాదించుకున్న తర్వాత రైతు బంధు అని ఒకటి తీసుకొచ్చిరు ఇక నేను కవిత చెప్పిన దగ్గరికి వస్తా ఇక్కడ బీఆర్ఎస్ లో భూమి చేంజ్ జరుగుతుందో చెప్తా కొద్దిసేపు మంచిగా అప్పుడప్పుడు మళ్ళీ మనం గత 10 ఏళ్ళు కూడా యాద్ చేసుకోవాలి మనం ఎప్పుడెప్పుడు ఆడనా పోక మన ఊరికి పోతే అరిగా వస్తుంటే పాత జ్ఞాపకాలు ఏం వేసుకున్నాం కదా అప్పుడు గట్లుండే గిట్లుండే అని మంచి విషయాలు గొప్ప విషయాలు చెప్పుకుంటుండే అరే వాడు గప్పుడు గట్ల చేశారా అంటాం కదా గట్ల వీళ్ళు ఈ గత 10 ఏళ్ళలో ఏం చేసినా మనం చేసి మాట్లాడుకుందాం రైతు బంధాన్ని తీసుకొచ్చి 100 ఎకరాలు ఉన్నవాడిని కూడా 100 కోట్లు ఇచ్చిరి కోట్లు ఈ కోట్ల భూమి కోట్ల కోట్లు ఎవరు మంచి పెంచిరు ఇక మీకు అంది రైతు బంధు గురించి తెలుసుగా మీకు ఇగో మల్లారెడ్డి కేటీఆర్ కేసీఆర్ టిహెచ్ఆర్ అంటే హరీష్ రావు జగదీష్ రెడ్డి ఇంకా ఇక వాళ్ళ నాయకులు ఎవరే ఉన్నారు అంతా చెప్పుడో పోతే పెద్ద టైకూన్లు అంతా అందరికీ పడ్డప్పుడల్లా కోట్లేనే రైతు బంధు ఇక ఆ పెద్ద బాబు కేసీఆర్ అడిగితే బాబుకి ఇదేందే మరి ఉన్నోడికే బాగా పోబట్టే తెలంగాణ పైసలన్నీ పంచిపెట్టబడుతుంది అంటే బరాబర్ ఇస్తాను స్టేజ్ మీద చెప్పి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తాడు ఇక్కడ వీళ్ళ భూములు సాగు చేసే కౌలు